హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సతీష్ కుమార్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి ఆల్ ఆప్షన్స్ తెలుసు పెట్టుకొని, ఎందుకంటే నేను కొత్తగా ఏ బ్లాగ్ పెట్టిన అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట. సో ఫటాఫట్ అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఆ బ్లాగ్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఈరోజు అయితే మన బావి దగ్గర అయితే ఎవరు గొప్పపోతున్నాం అనమాట. ఎవరు దేనితో గొప్పిస్తున్నాం అనమాట, మన వీల్స్ తోటి నడుతులేదు అనమాట. మన చైనా వెస్ట్ అయితే వచ్చింది, మన దిక్కు అనమాట, మన విలేజ్లోకి అయితే వచ్చింది. సో దాంతో అయితే గొప్పిస్తున్నాం. ఇక మన బావి దగ్గరికి అయితే వస్తుందట. ఇప్పుడు ఇక మనం బావి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మన బావి దగ్గరికి వస్తుంది. ఇక మన పక్క పంటలు అవుతున్నది, మన పెన్నే కాబట్టి సేమ్ మన పక్క పంటలు అవుతున్నది, అయితే గొప్పిస్తాం ఇప్పుడు. సో ఇప్పుడైతే ఇక ఫటాఫట్ అయితే బావి దగ్గరికి వెళ్ళాలి. మనం అంతకన్నా ముందు వాటర్ అయితే తీసుకోవాలి. మన బావి కళ్ళు నడుతున్నావు మోటార్లు చెప్పానుగా, మోటార్ అయితే నడవట్లేదు. అది చిన్న వేస్తారు, మంచి ఫాస్ట్గా వస్తుంది. మన 3-4 డేస్ నుంచి ఆ మిషన్ వాడితేనైతే మనకైతే ఫైనల్గా ఈరోజు అయితే వస్తుంది. ఈరోజు పొద్దుగాల టైం చూస్తారో బ్యాక్ సైడ్లో అయితే అవుతుంది 11 అవుతుంది ఎగ్జాక్ట్లీ కాదు, కొంచెం తక్కువ. సో ఈ ఫటాఫట్ అయితే ఇక బావి దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో ఇట్. ఫైనల్గా అయితే బావి దగ్గరికి వచ్చినాం. సో ఇప్పుడైతే మిషన్ దించుతారు, ఇంకా వస్తుంది. ఆన్ ద వేర్ ఉన్నదనమాట, వస్తుంది. ఇప్పుడు రాగానే మిషన్ అయితే దించాలి. సో దించి వాళ్ళు దించుతారు, మనం కాదు, వాళ్ళు దించుతారు. దించి ఎవరైతే స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ అయితే వీళ్ళకి వస్తారట, మా పక్క పడుతుంది, తర్వాత మనది. ఇక ఫటాఫట్ అయితే మిషన్ వచ్చిన తర్వాత అది దించేటప్పుడు కలుగుతాం. అది దించేటప్పుడు సౌండ్ వస్తుంది అనమాట. సౌండ్కి మనకి వినపడుతుంది మొత్తానికి, ఫుల్ అంటే ఫుల్ సౌండ్ వస్తుంది మనకి. మిషన్ నడుతున్నప్పుడు అయితే డబ్బింగ్ చెప్తాను దానికి. సో సౌండ్ అయితే వినపడదు, ఫుల్ అంటే ఫుల్ సౌండ్ వస్తుంది. సో ఇప్పుడైతే మిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. A few minutes later. ఫైనల్లీ మన హార్వెస్టర్ అయితే వచ్చింది మన బావి దగ్గరికి. ఇప్పుడైతే దించుతాం, బావి దగ్గర అయితే దించాడు. సో ఇక్కడైతే దించుతాను, రోడ్డు మీదనే దించాను, ఎందుకంటే సైడ్ దించామంటే స్పేస్ లేదనమాట, అందుకని ఇక్కడ దించేస్తున్నాం. సో మిషన్ అయితే దిగింది. ముందటైతే మన డిసైమ్ ఉంటుంది కదా, లేచింది అనమాట ముందట. సో వెనక హెవీ వెయిట్ ఉన్నదనమాట, ఘోరంగా వెయిట్ వచ్చింది. ఘోరంగా అంటే మరీ ఎక్కువ వెయిట్ కాదు, మరీ తక్కువ వెయిట్ కాదు, మీడియం ఉన్నది. వెనక వెయిట్ పడడం వల్ల లేచింది. సో ఇప్పుడు పట్టీలు ఉన్నాయి ఇక, ఈ పట్టీలు అయితే మళ్ళీ వేయాలి. ఇవి 4 పట్టీలు వేయాలన్నమాట. అవి ఇప్పుడైతే బదం వేద్దాం. ఇక ఫీల్డ్లోకి అయితే వచ్చింది, మన పక్క పంటలోకి వస్తుంది అనమాట. ఇదైతే రోడ్డు పక్క పంట ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇక వీళ్ళైతే స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అయితే మన దానికి వస్తుంది. ఇక వీళ్ళైతే వస్తుంది. సో మిషన్ స్లోగా వస్తే ఫాస్ట్ కూడా తెలియదు. సో కోయినైతే వస్తుంది, మంచిగా అవుతుంది స్మూత్గా. చూస్తురుగా ఇంత స్మూత్గా వెళ్ళిపోతుందో. సో ఇక వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక చూద్దాం ఇక ఎంతసేపు టైం పడుతుందో. సౌండ్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా సౌండ్ వస్తుంది, దాని పక్క పంట ఇలా పడుతుంది. అయితే ఇప్పుడు లైవ్ సౌండ్ చూడండి, ఇప్పుడైతే యాడ్ చేస్తుంది దీనికి. One hour later. సో ఇంతసేపు అయితే వేరే వాళ్ళకి వచ్చింది అనమాట, మన పక్క పంటలది. సో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడే వడ్లయితే పోల్చింది వాళ్ళది. ఇక నెక్స్ట్ మన స్టార్ట్ అవుతుంది. కనబడుతుంది అన్న బ్యాక్ సైడ్ వడ్లయితే ఇప్పుడు వాళ్ళది ఖాళీ అయిపోయింది. ఇప్పుడైతే మన స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది చూసండి, మన ఏదైతే తెలియదు దీనికి. ఫటాఫట్ అయితే వర్క్ అయితే మంచిగా అవుతుంది మనకి. మన ఎట్లుంటుందో తెలియదు, చూడాలి ఒకసారి. సో ఇప్పుడైతే చూద్దాం. సో ఫైనల్గా అయితే మనది అయితే స్టార్ట్ అయిపోయింది. ఇన్సేపు అయితే వీళ్ళు పక్క పంటలో వచ్చిందనమాట. సో సౌండ్ వినబడుతుందో తెలియదు, ఎందుకంటే ఆ మిషన్ సౌండ్ అయితే ఘోరంగా సౌండ్ అవుతుంది. వినబడుతుందా మీకు? సో మనైతే వస్తుంది. సో నా బ్యాక్ సైడ్ ఆడుతుందా మిషన్. ఇక మన అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే 12:45 స్టార్ట్ అయింది. 12:45 కాదు, 12:56, 12:50 అవుతుంది. సో 12:50కి స్టార్ట్ అయింది మిషన్. సో వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫటాఫట్ అయితే వర్క్ అయితే అయిపోతుంది. సో గిన్ని రోజులు అయితే వెయిట్ చేసినాం. దగ్గర ఇది అయ్యి చాలా రోజులు అవుతుంది, దగ్గర నెల 15 రోజులు అవుతా, ఇలా 25 రోజులు అవుతుంది. ఇది అయ్యి 25 రోజులు. ఇక నెల అనుకోరి, నెల రోజులే దీనికి పక్క పెట్టి. సో ఈ ఫైనల్గా ఈరోజు అయితే వస్తున్నాం. ఈ పెన్ అయితే తెలియదు కానీ మా డాక్టర్ అయితే మాట్లాడలే.
ఇంకా ట్రాక్టర్లు అన్నీ బిజీగా ఉన్నాయి. నీకు ఎక్కడైనా వస్తాం పక్కపట్టి అలా కనబడుతుంది కర్రపడ, అక్కడ ఆ పరదలో అయితే వస్తాం. ఇక రోడ్లు ఎండ వచ్చి డైరెక్ట్ మార్కెట్లోకి అవుతాం. సో ఇంకా మార్కెట్ స్టార్ట్ కాలే, మళ్ళీ స్టాప్ అయింది ఎలక్షన్ బట్టి. సో స్టార్ట్ అయితే వచ్చుతో ద్వారా స్టార్ట్ కాగానే ఇంకో మార్కెట్లో అయితే కాంటాక్ట్ అయిపోతాయి. అవి అయితే కాంటాక్ట్ అయిపోయినాయి, అప్పుడు లోడ్ అయింది అయిపోయినాయి అవి. సో ఇవి అయితే ఉన్నాయి ఇబ్బుతాని, ఇవి కూడా ఎండ వసుకొని తీసుకొని పోతే అయిపోతాయి ఇక. సో ఫటాఫట్ అయితే వర్క్ అయితే అవుతుంది, చూసేయండి అంతా. ఇక మన వర్స్ట్ హార్వెస్ట్ అయితే ఇటు వచ్చింది అనమాట. ఇది దిగవాడు చూసిరా, ఎంత దిగవాడుడే. ఇది మన హార్వెస్టర్ అనమాట, మన వీల్స్ హార్వెస్టరు. అది వచ్చింది అట్లా పోయింది, అలా పోయింది, అట్లా దిగవాడుది. సో ఈ మిషన్ చూస్తే అయితే మయ్యాన్ని వెళ్ళిపోతుంది, ఇట్లా జ్యూస్కి వెళ్ళిపోతుంది. చూస్తారు ఎంత స్పీడ్ అవుతుందో. ఆ మిషన్కి ఆ మిషన్ అయితే కొంచెం స్లోగా తిరిగేది, ఈ మిషన్ అయితే జ్యూస్కి వెళ్ళిపోతుంది. ఇక మిషన్ అయితే ఇక ఫాస్ట్ అవుతుంది. ఇక వర్క్ అయితే చూసేయండి ఇక. ఇక మిషన్ నడుస్తుంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ బెల్ట్ అయితే కట్ అయిపోయింది. ఇక కొత్త బెల్ట్ అయితే తెచ్చారు, ఇక చూపెడతానండి. సో ఇదే కొత్త బెల్ట్, ఈ కొత్త బెల్ట్ అయితే దానికి వేయాలి. ఇప్పుడు ఆ ప్లేస్ రీప్లేస్ చేస్తారనమాట. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేసి మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు ఇక. సో దీన్ని ఇప్పాలంటే అది ఇప్పారట. ఒక పెద్ద ప్రాసెస్ ఉన్నది దానికి. సో ఎంత టైం పడుతుందో తెలియదు. మిషన్ అయితే ఆపారు. ఇప్పుడైతే ఇంటికి పోయి తెచ్చారనమాట. ఇప్పుడు 10 నిమిషాలు అవుతుందా, 10 నిమిషాలు అర్ధగంట అవుతుంది ఇప్పుడు ఆపి మిషన్ అయితే ఆపి. సో అర్ధగంట సేపు నుంచి ఇప్పుడైతే ఫైనల్గా అయితే తెచ్చిండు. ఇప్పుడైతే వేస్తారు మిషన్కి ఈ బెల్టే చూపెడతామండి. మొత్తం బయటకు తీసిన తర్వాత చూపెడతాది. ఇక ఫైనల్గా తెచ్చారు, కనబడుతుందా ఈ బెల్టే కట్ అయిపోయింది. అది కట్ అయిపోయి నుజ్జు అయిపోయింది అనమాట. సో దాని ప్లేస్ రీప్లేస్ అయితే వేసారు. సో ఇప్పుడు అన్నీ ఫిక్స్ చేస్తారు అన్నమాట. ఇక ఇది అయిపోయింది. ఇక ఇప్పుడైతే ఫస్ట్ మిషన్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక. సో దీని ఇంజన్ అయితే చూపెడతానండి. ఇంజన్ ఎంత చిన్న ఉండదో. సో కనబడుతుందా ఇదే ఇంజను. అవి మొత్తం ఆయిల్ పైప్స్ ఉంటాయి అనమాట. దీనికి ఆయిల్తో ఎక్కువ రన్ అవుతాయి అనమాట. ఇక ఇది చిన్న ఇంజను, ఇది మెయిన్ ఇంజన్ అనమాట. ఇక మొత్తం ఇది పంపింగ్ చేసేది ఆయిల్ పంపింగ్ మొత్తం షెడ్యూల్ అంత సిస్టమ్ ఉంటుంది, అంత ఇదే సిస్టమ్. సో దీంతో మొత్తం కంట్రోల్ చేస్తారు ఇక. సో ఇదైతే మొత్తం సెటప్. ఇంజన్ అయితే గిత్తున్నది. సో ఈ ఇంజనే మొత్తం మిషన్ అయితే రన్ చేస్తుంది. సో ఇట్లుంటుంది మిషన్. ఇప్పుడైతే మిషన్ 20 minutes later. ఫైనల్గా మళ్ళీ అర్ధగంట తర్వాత నడుస్తుంది. ఇప్పుడైతే మిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక చూసారా ఇక కోస్టర్ అయితే స్టార్ట్ అయింది. ఇది ఒక మడి అయితే దీని కింది మడి, ఈ 3 మడులు అయితే ఉంటాయి. ఆ 3 మడులు మొత్తం అయితే మన ఫీల్డ్ మొత్తం కోస్టర్ అయితే అయిపోతుంది. ఇక్కడ మొత్తం ఈ ఏరియా మొత్తం అయిపోతుంది అనమాట.
సో ఇక మిషన్ అయితే నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. ఇక ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు. సో ఇక కోష అయితే చూసండి. ఇక ఫైనల్ అయితే మన ఓసులు అయితే అయిపోయింది గాయస్. మన ఒడ్లు కూడా అక్కడ ఓసేయరు. సో గైస్ ఇది ఇవాటి బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బాయ్.